హలో అండి, ఇవాళ మనం మరమరాలు ఉగ్గాని చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు. ఫస్ట్ ఒక గిన్నె తీసుకుందామండి. మరమరాలు దాంట్లో పోసేసి నీళ్లు తిప్పి పక్కన నానబెట్టేసుకుందాం. దాని తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని కొబ్బరి వేసేసుకుందామండి. ఫస్ట్ కొంచెం కొబ్బరి తిప్పుకున్నాక పుట్నాల పప్పు వేసేసుకుందాం. పుట్నాల పప్పు వేసుకున్నాక కారము, చిన్నులపాయి, కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. మిక్సీ పట్టుకున్నది పక్కకు తీసుకుందాం. ఆ లోపల మరమరాలు నానిపోయి ఉంటాయండి. వాటర్లో పిండేసి పక్కకు తీసుకుందాము. వాటర్లో తీసే మరమరాలు ఉన్నాయి కదండి, కొబ్బరి పొడి పట్టుకున్నాం కదా, మొత్తం కలిపేసుకుందాం. ఎవరు ఎంత కారం తింటారో అంతవరకు కలిపేసుకుందామండి. ఎవరి ఇష్టం వాళ్ళది. కొంచెం సాల్ట్ వేసి కలుపుకుందాం. కలుపుకొని అది పక్కన స్టవ్ వెలిగించేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్ పెట్టుకున్నాక ముందుగానే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ పోసేసుకుందాం. తగినంత ఆయిల్ పోసుకుందామండి. మరమరాలు కొంచెం ఎక్కువే పడిద్ది ఆయిల్. ఆయిల్ కాగిందండి. ఆయిల్లో పెద్దలపాయ వేసేసానండి. పెద్దలపాయ వేసి అటు ఇటు కాస్త వేపాను. పెద్దలపాయ వేసిన కాసేపుకి తర్వాత గింజలు వేసేసానండి. కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. వేసానండి. అది కూడా కొంచెం వేగేంత వరకు అటు ఇటు కలుపుకోవాలి, ఒకవైపే మాడుకోకుండా. దాని తర్వాత పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా వేసేసానండి. ఈ రెండు కొన్ని కొంచెం కలర్ మారేంత వరకు ఉండి టమాటా వేసేస్తానండి. టమాటా మగ్గాలి కాబట్టి కొంచెం మూత పెట్టేసుకొని జస్ట్ 1 మినిట్స్ ఆగాలి. ఏగినాయండి. కలర్ మారింది. కలర్ మనకు తెలిసిపోయింది. కలర్ మారినాక కొంచెం పసుపు వేయాలి. పసుపు వేసినాక అటు ఇటు తిప్పేసుకొని మరమరాలు వేసేసుకోవాలండి. మరమరాలు వేసుకున్నప్పుడు సిమ్లో పెట్టుకొని బాగా అటు ఇటు కలుపుకేసుకోవాలి. బాగా కలిసినాక టేస్ట్ చూడాలండి. ఇంతేనండి, మరమరాలు ఉగ్గాని బజ్జీలు పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది.